కష్టపడి పని చేయండి వాళ్ళ ప్రయోగాలు చూపించేస్తారు ఆయన పని ఆయన చూస్తారు దాన్ని మీరు ప్రజలు అంతవరకే మన పని అది ఇప్పుడే చేయండి మనం వీళ్ళే ఉండమని చెప్పి అందరు సంతకాలు చెప్పేసి 2003 నుంచి పని చేస్తున్నాను. మీరేమన్నారు కదా సార్ ఇందాక మాకు 2003 నుంచి రావచ్చు కదా ఇప్పుడు ఉన్న కాడికి చూడండి. బ్యాంకుల్లో సార్ ఇంటర్నల్ ఫండ్ మహిళలు వాళ్ళు వ్యక్తిగతంగా పొదుపు చేసుకున్న అమౌంట్లకు డబ్బులు డ్రా చేస్తారు. బ్యాంక్ వాళ్ళు తర్వాత 100 తర్వాత ఇప్పుడు 200 రూపాయలు 300 రూపాయలు పొదుపులు కట్టుకొని వాళ్ళ ఇంటర్నల్ ఫండ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపులు చేస్తున్నారు. కనీసం ఆ అమౌంట్ను కూడా డ్రా చేసుకోవడానికి CCAPM పోయి బ్యాంకులో చెప్పినారు మేము డ్రా చేయని వాళ్ళ వ్యక్తిగత డబ్బులు మొరబెట్టుకుంటే కూడా నిన్న ఫీల్డ్ ఆఫీసర్ సారు సీరియస్ అయ్యి ఎన్నిక పంపించారు గ్రూప్ వాళ్ళను. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిగత డబ్బులు వాళ్ళకు ఎవరికి మాకు కూడా సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. లోన్లు అయితే బ్యాంక్ వాళ్ళకి సంబంధము, బీఓకు సంబంధించినవి కానీ శ్రీనిధి కానీ HD సేవ్ ఇటువంటివన్నీ ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళకి సంబంధం. కనీసం వాళ్ళ వ్యక్తిగత డబ్బులను కూడా తీసుకోకుండా డ్రా చేయకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఏదంటే మీ CCAPM సంతకం పెడితే తప్ప మేము చేయమని చెప్పి కళాఖండిగా చెప్తా ఉన్నారు. నేను అదే ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడినా, సార్ ఈ వాళ్ళు మహిళల డబ్బు కోసము మా పెత్తనాలు ఏం లేవు సార్, వాళ్ళు పొదుపులు చేసుకొని వాళ్ళు పేదరిక నిర్మూలన కోసము వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ డబ్బులు అంటే లేదు, మీ వాళ్ళు ఒక మాట చెప్తే సార్ అంటున్నారు. సార్ వాళ్ళు ఒక మాట చెప్పడానికి మేము రాజుల ప్రకారం రాసిస్తానంటే మా మాట చెల్లుబాటు కాకున్నది, మీకు ఫోన్ చేస్తే అయిపోతారు, ఒక ఫోన్ చేయండి అబ్బా ఇప్పుడు సంఘం పెడతాము మేము చేస్తామంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ సార్ CCలు APMలు పోయి అక్కడ పోయి బ్యాంకులు చెప్పినారంట, వాళ్లకు కొత్త వాళ్ళు పోతే ఇస్తారంట, పాత వాళ్ళు పోతే పొరపాటు కూడా ఇవ్వద్దని చెప్పి చెప్పినారంట. ఏ చెక్కులైనా కానీ పాత వాళ్ళు తీసుకుని డబ్బులు వేసుకోవడం వరకు అయితే ఏమి ఇస్తారు, కానీ తీసుకునే మాత్రం ఎటువంటి విధంగా వాళ్ళు పోతే చెల్లుబాటు కాదని విధంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ విషయం తెలియాలని ఇప్పుడే బ్యాంక్ దగ్గర పోదాం, అందరూ వచ్చినా నేను ఆడ పలికిస్తా. ఇంటర్నల్ ఫండ్ మహిళల డబ్బు మాత్రం వాళ్ళు పొదుపు చేసుకున్న అమౌంట్ ఎందుకోసము అట్లా ఏర్పాటు చేసినారు అంటే అంతటా జరుగుతున్న విషయం ఇది కూడా లీడర్లు మాత్రమే కొంతమంది దొంగ సంతకాలు పెట్టుకున్నా లేకపోతే కనుక మీటింగ్లు ఎవరికి సభ్యులకు తెలియకుండా ఒక జస్ట్ తీసుకొని పోయి అంటే ఎవరికి తెలియకుండా అంటే కనీసం సిబ్బంది కూడా తెలియకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఒక సిబ్బంది సంతకం చేసినాడంటే కనుక దీంట్లో సిబ్బంది కూడా బాధ్యత ఉంటుంది అనమాట. రేపు పొద్దున ఏదన్నా ఫ్రాడ్ జరుగుతాయి, మోసం జరుగుతాయి అంటే వాళ్ళు చేసుకునేది డబ్బులు కొంతమంది తెలియకుండా ఒకరిద్దరు మాత్రమే డబ్బులు డ్రా చేసుకొచ్చిన తిన్న కాలాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో CC సంతకం చేయమని పెట్టినారే కానీ అంతకు మించి ఏమీ లేదు. ఇంతకుముందు జరిగింది, ఇంతకుముందు కూడా ఉంది, మళ్ళీ మధ్యలో లేదనమాట. ఈ మధ్యలో అంటే కనుక ఈ మధ్యలో నుంచి చెప్పినామన్నమాట విషయం. గ్రామాల్లో ఉంటాయి 1-2 ఉంటాయి అందరం